గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ట్రివియా. నేను ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను, విచ్ టీమ్ ఇంప్రెస్ యూ ద మోస్ట్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్ అని. దానికి ఆప్షన్స్ వచ్చేసి గుజరాత్ టైటన్స్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, థర్డ్ వచ్చేసి పంజాబ్ సూపర్ కింగ్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. సో నేను ఆర్సీబీ నేమ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆర్సీబీ ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా దిగింది అండ్ వాళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగర్ ఉంది. సో నేను ఈ 4 ఆప్షన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఈ 4 టీమ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. అండ్ దీంట్లో మోస్ట్ ఇంప్రెసివ్ టీం వచ్చేసి, సో ఫస్ట్ పంజాబ్ సూపర్ కింగ్స్ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగుంది. బట్ మంచి అంటే నేమ్స్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ టీం అయితే ఫస్ట్ హాఫ్ లో బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్ లో వాళ్ళ సిల్లీ మిస్టేక్స్ అండ్ క్యాచ్ డ్రాప్స్ వల్ల వాళ్ళు మ్యాచెస్ అయితే ఓడిపోయారు. మెయిన్ గా శశాంక్ సింగ్ 2 మ్యాచెస్ లో క్యాచెస్ డ్రాప్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకున్నారు అండ్ వాళ్ళు అయితే కంటిన్యూస్ గా మ్యాచెస్ ఓడిపోయారు. దాంట్లో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఫెయిల్యూర్ అండ్ బౌలింగ్ చేంజెస్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పుకోవాలి. బట్ హీ ఇంప్రెస్ విత్ ద బ్యాట్ దిస్ సీజన్. కూపర్ కొనాలి కూడా మంచి ఫైండ్ వాళ్ళకి. సో సెకండ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ లో కూడా టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఉన్నాడు అండ్ దెన్ వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ కూడా జూరల్ ఉన్నాడు అండ్ వాళ్ళకి డౌన్ ద ఆర్డర్ జడేజా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా ఉన్నాడు. సో నాకైతే రాజస్థాన్ రాయల్స్ ఇంప్రెస్ చేసింది. బట్ ఇది కాకుండా థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ టైటన్స్. సో నాకైతే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో ద మోస్ట్ ఇంప్రెస్డ్ టీమ్, ఎందుకంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ లో బట్లర్ అవుట్ ఆఫ్ ద ఫామ్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ సీజన్ స్టార్టింగ్ లో అవుట్ ఆఫ్ ద ఫామ్ కనిపించినప్పటికీ మంచిగా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి పర్ఫామ్ అయితే చేశాడు. అండ్ దెన్ సాయి సుదర్శన్ కూడా ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు పర్ఫార్మ్ చేయలేకపోయాడు, ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టాడు 6 innings లో. అండ్ దెన్ ఆ నెక్స్ట్ లెవెల్ కమ్బ్యాక్ ఏదైతే ఉందో అసలు అప్పటి నుంచి గుజరాత్ అయితే కంటిన్యూస్ గా గెలుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఓపెనర్స్ అండ్ బట్లర్ కి ఈ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ అనే చెప్పుకోవాలి. గిల్ అండ్ సుదర్శన్ పర్ఫామ్ చేసిన రోజు గుజరాత్ అయితే గెలిచింది, వాళ్ళిద్దరు ఫెయిల్ అయిన రోజు పేక మేడలా కూలిపోయింది. అది రీసెంట్ గా జరిగిన ప్లే ఆఫ్ క్వాలిఫైయర్ 1 అండ్ ఫైనల్స్ లో అయితే ఇది చూస్తున్నాం. సో వాళ్ళు ఆడితే ఆ టీం మంచి పర్ఫామ్ చేసేది. అండ్ వాళ్ళకి జేసన్ హోల్డర్ ఉన్నప్పటికీ అతను మిడ్ ఆఫ్ ద సీజన్ నుంచి అయితే వచ్చాడు. అండ్ దెన్ వచ్చినప్పటి నుంచి మంచి నాక్స్ అయితే ఆడాడు అండ్ విత్ ద బాల్ కూడా చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఎస్, ఐ అగ్రీ, వాళ్ళకి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. కానీ నాకైతే మంచిగా మోస్ట్ ఇంప్రెస్ చేసిన టీం అయితే గుజరాత్ టైటన్స్ అని చెప్తా. ఎందుకంటే నిజంగా సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద రన్స్ స్కోర్ చేశాడు అండ్ వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెట్టగలరో అంత ఎఫర్ట్ ఈ సీజన్ లో అయితే చూపించారు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ లో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫినిష్ చేశారు. సో నాకైతే జీటీ ద మోస్ట్ ఇంప్రెస్డ్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. ఎస్, బౌలింగ్ అటాక్ లో వీక్ ఉన్నప్పటికీ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. వాళ్ళకి జయదేవ్ ఉనత్కర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉండే, ప్యాట్ కమిన్స్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. కాకపోతే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఎస్ఆర్హెచ్ మంచిగా డీసెంట్ గా పర్ఫామ్ చేయలేకపోయింది దిస్ సీజన్. బట్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగర్ అనే చెప్పుకోవాలి. థర్డ్ పొజిషన్ ఈజ్ నెవర్ షార్టర్. వాళ్ళకి ప్రఫులింగే అండ్ షాకిబుల్ హసన్ లో ఒక మంచి ఫైండ్ అయితే దొరికింది. నెక్స్ట్ సీజన్స్ లో వాళ్ళని ప్రాపర్ గా గ్రూమ్ చేసుకుంటే వాళ్ళు ఇండియన్ టీం కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశారు అసలు ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే. సో నా పిక్ వచ్చేసి గుజరాత్ టైటన్స్. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ వీడియోతో కలుస్తా. జై హింద్.